తెలంగాణలో భూభారతి స్టాంపు డ్యూటీ అక్రమాలపై ప్రభుత్వం సీరియస్గా వ్యవహరిస్తోంది. ప్రజలు చెల్లించిన సొమ్మును పక్కదారి పట్టించడంపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జనగాం సహా పలు జిల్లాల్లో భూభారతిలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో గత 5 ఏళ్లలో జరిగిన లావాదేవీలపైన పూర్తి స్థాయిలో ఆడిట్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆడిట్లో మొత్తం 52 లక్షల విలువైన లావాదేవీల్లో మొత్తం 4,800 లోపాలను అధికారులు గుర్తించారు. రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో 3,000 లోపాలున్నట్లు వెల్లడైంది. అయితే భూభారతి పోర్టల్లో సాంకేతిక లోపాలతో అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. మరోవైపు భూభారతిలో ఆడిటింగ్ విధానం లేకపోవటమే ప్రధాన కారణంగాను గుర్తించారు. దీనిపై సీరియస్ అయిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమాలకు సంబంధించిన సొమ్ము మొత్తాన్ని రికవరీ చేయాలని ఆదేశించారు. ఇటు అధికారుల పాత్రపైన లోతైన విచారణ చేపట్టాలన్నారు. అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా భూభారతి అమలులోకి వచ్చినప్పటి నుంచి అన్ని లావాదేవీలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆడిట్ చేయాలని ఆదేశించారు మంత్రి పొంగులేటి. ఇదిలా ఉంటే జనగామ జిల్లాలో రైతులకు రెవెన్యూ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. భూభారతి చలాన్ల స్కామ్ లో రైతులకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆన్లైన్ నిర్వాహకులు కొట్టేసిన స్టాంప్ డ్యూటీ సొమ్ము మొత్తం చెల్లించాలని రైతులకు తహసీల్దార్ నోటీసులు జారీ చేశారు. 10 డాక్యుమెంట్లకు చెందిన 8.5 లక్షల కోట్ల రుసుమును చెల్లించి డాక్యుమెంట్ ను రెగ్యులర్ చేసుకోవాలని అమ్మిన వారితో పాటు కొన్నవారికి నోటీసులు పంపారు. దీంతో కంగుతిన్న రైతులు అధికారుల నిర్వహణ లోపంతో తాము ఇబ్బందులు పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లో 24వ తారీఖు రోజు జరిగినటువంటి రిజిస్ట్రేషన్లను పరిశీలిస్తే చాలానాలో జరిగినటువంటి వ్యత్యాసాన్ని గుర్తించి ఆ జరిగినటువంటి వ్యత్యాసం మీద ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకోవడం జరిగింది. తహసీల్దార్ రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రతినిధి వాసు మనకి అందుబాటులో ఉన్నారు. వాసు, అధికారుల నిర్వహణ లోపం అని చెప్తూ ఉన్నారు రైతులు. అసలు ఏం జరిగింది, డీటెయిల్స్ చెప్పండి. సౌమ్య, జనగామ సహా పలు జిల్లాల్లో వెలుగు చూసినటువంటి స్టాంపు డ్యూటీ అక్రమాలపై ప్రభుత్వం సీరియస్ అయింది. భూభారతికి సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తున్న అంశానికి సంబంధించి కూడా అదే జనగామతో పాటు మొత్తం ఈ లావాదేవీల్లో అంటే దాదాపు గత 5 ఏళ్ల లావాదేవీలకు సంబంధించి ధరణి కావచ్చు, భూభారతి కావచ్చు, 5 ఏళ్ల ఆడిట్ జరిగింది. ఆడిట్కి సంబంధించి కూడా మొత్తం 52 లక్షల లావాదేవీల్లో 4,800 లోపాలు ఉన్నట్టుగా గుర్తించారు. రంగారెడ్డి, యాదాద్రి జిల్లాలో సైతం 3,000 లోపాలు ఉన్నట్టుగా గుర్తించారు. అయితే అక్రమాలకు సంబంధించిన మొత్తం సొమ్ము రికవరీ చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రజలు చెల్లించిన స్టాంపు డ్యూటీ సొమ్ము పక్కదారి పట్టింపు సంబంధించి కూడా ధరణి పోర్టల్తో పాటు రీసెంట్గా ధరణి పోర్టల్ను తాజా కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతికి మార్చినప్పటికీ కూడా కొన్ని సాంకేతిక కారణాలు అడ్డం పెట్టుకొని కూడా మీ సేవా సెంటర్ల ఆపరేటర్లతో పాటు కొంతమంది అధికారులు ఆ కుమ్మపై చెల్లింపులకు సంబంధించినటువంటి స్టాంపు డ్యూటీ సొమ్ము పక్కదారి పట్టిస్తున్నట్టుగా గుర్తించారు. అయితే మొత్తం దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో లోతైన విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే క్రిమినల్ చర్యలు పెట్టి కఠినంగా వాళ్ళపైన చర్యలు ఉంటాయని కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇక అక్రమాల్లో అధికారులతో పాటు ఇంకెవరున్నా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదంటే కూడా ప్రభుత్వం అయితే సమగ్ర విచారణకు ఆదేశించి ధరణి అమల్లోకి వచ్చినప్పటి నుంచి అన్ని లావాదేవీలపై రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర ఆడిట్కు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక పూర్తి స్థాయిగా చలానా మొత్తం ప్రభుత్వం ఖాతాలో జమ అయిన తర్వాతనే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ముందుకు వెళ్లేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. గతంలో ఏదైతే లోపాలు ఉన్నాయో ఆ టెక్నికల్ గా ఏదైతే కొంతమంది అక్రమార్కులకు ఆ టెక్నికల్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని సరిదిద్దే పనిలో ప్రస్తుతం రెవెన్యూ అధికారులు పడ్డారు. కాబట్టి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కూడా
ఆ భూభారతి చలాన్ల స్కామ్కు సంబంధించి రైతులకు నోటీసులు ఇచ్చారు. స్టాంప్ డ్యూటీ మొత్తం ఫీజు చెల్లించాలని రైతులకు స్పష్టమైతే నోటీసులు జారీ అయితే చూస్తుంది. స్థానిక తహసీల్దార్ సంబంధించి కూడా ఈ నోటీసు ఇచ్చారు. ఇక 10 డాక్యుమెంట్లకు చెందినటువంటి 8,55,577 లోటు రుసుముకు సంబంధించినటువంటి జనగామ తహసీల్దార్ రైతులకు నోటీసులు ఇచ్చారు. ఫీజు చెల్లించి డాక్యుమెంట్ రెగ్యులర్ చేసుకోవాలని కూడా అమ్మిన వారికి కొన్న వారికి నోటీసులు అయితే జారీ అయ్యాయి. ఆన్లైన్ నిర్వాహకులు కొట్టేసిన సొమ్మును తమకు చెల్లించడంతో సొమ్ముకు సంబంధించి తమకు నోటీసులు రైతులు కంగుతున్నారు. రెవెన్యూ అధికారుల నిర్వహణ లోపంతోనే తాము ఇబ్బందులు పడుతున్నామని రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఇది ప్రభుత్వం వసూలు చేస్తుందా, మరి రైతులకు సంబంధించినటువంటి ఆ విషయంలో మరి ఏ విధంగా ముందుకెళ్తుంది ప్రభుత్వం. ప్రస్తుతానికైతే జనగామ తహసీల్దార్ రైతులకు నోటీసులు జారీ చేయడం మాత్రం సంచలనంగా మారింది. మరి ప్రభుత్వం దీనికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో కూడా ధరణి గత 5 ఏళ్ల పాలనకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణితో పాటు ప్రస్తుతం భూభారతికి సంబంధించినటువంటి అన్ని ఫైళ్ల పైన కూడా ప్రభుత్వం అన్నిటికైతే ఆదేశాలు జారీ చేసింది. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.